ఓం విష్ణాయ నమః. మాఘపురాణము 9వ అధ్యాయము. పుష్కరుని వృత్తాంతము. ఈ విధముగా ఆ ముగ్గురు కన్యలు పునర్జీవితులైన వృత్తాంతమును దిలీపునకు వివరించగా, దిలీపుడు శ్రద్ధగా వినిన తరువాత తనకు కలిగిన సంశయమును గురువర్యులకు విశిష్టుల వారితో ఇటులా నుడివెను. పూజ్యులైన ఓ మహర్షి, ఈ భూలోకమునకు యమలోకమునకు దూరమెంత? చనిపోయిన ఆ ముగ్గురు కన్యల ప్రాణములెంత కాలములో వెళ్ళి వచ్చినవి అని ప్రశ్నించెను. వశిష్ఠుల వారు దీర్ఘముగా ఆలోచించి ఇటులా బదులు చెప్పిరి. మహారాజా, అందరూ తెలుసుకోదగిన ప్రశ్ననే అడిగితివి. శ్రద్ధగా వినుము. భక్తి మార్గమునకు మించినది మరొకటి లేదు. చనిపోయిన ముగ్గురు కన్యలు పుణ్యవతులు. వారొకసారి మాఘమాసంలో స్నానమాచరించి ఉన్నందున వారికి కలిగిన పుణ్యఫలము వలననే మరలా బ్రతుకగలిగినారు. దీనికొక ఉదాహరణ వివరింతును, ఆలకింపుము. ఒకప్పుడు పుష్కరుడను విప్రుడు ఈ కన్యల వలననే యమకింకరుల చేత యమలోకానికి పోయి తిరిగి భూలోకమునకు వచ్చెను. ఆ వృత్తాంతము కడు చిత్రమైనది. పుష్కరుడను ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు, సకల జీవులయందు దయగలవాడు. పరోపకారము చేయుటయే తన ప్రధాన ధ్యేయము. అతడు ప్రతి మాఘమాసమందును నిష్ఠతో స్నాన జపములు మొదలగు పుణ్యకార్యములు విడవకుండా చేయు దీక్షావంతుడు. సదా భగవంతుని నామ సంకీర్తనలు పాడుచు భజించుచు జీవితమును గడుపుచున్న పరమభక్తుడు. ఒకనాడు యముడు పుష్కరుని ప్రాణములు తోడ్కొని రెండని తన భటులకు ఆజ్ఞాపించినాడు. యమభటులు వెంటనే పోయి ఆ విప్రపుంగవుని ప్రాణములు తీసి యముని వద్ద నిలబెట్టినారు. ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచన నిమగ్నుడై ఉండెను. భటులు తోడ్కొని వచ్చిన పుష్కరుని వైపు చూడగా పుష్కరుడు బ్రహ్మతేజస్సుతో ప్రకాశించుచుండెను. యమధర్మరాజునకు ఏదో భయము ఆవరించినట్లయినది. వెంటనే పుష్కరుణ్ణి తన ప్రక్కనున్న ఆసనముపై కూర్చుండమని కోరెను. యముడు భటుల వంక కోపంగా చూచి, ఓరీ భటులారా, పుష్కరుడను పేరుగలవాడు ఆ గ్రామమందే మరి ఒకడు కలడు. వానిని తీసుకురాకుండా ఈ ఉత్తముని ఎలా తీసుకొని వచ్చితిరి అని గర్జించుసరికి గడగడా వణికిపోయిరి. యమధర్మరాజు పుష్కరుని వైపు చూచి నమస్కరించి జరిగిన పొరపాటుకు క్షమించమని కోరి భూలోకమునకు వెళ్ళుడు అని చెప్పెను. జరిగిన పొరపాటునకు పుష్కరుడు కూడా విచారించి, సరే, వచ్చిన వాడను ఈ యమలోకమును కూడా చూచిపోవుదును అని అనగా యమలోకమును చూచుటకు పుష్కరునకు అనుమతించెను. పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నరుల పాడుచున్న నరక బాధలను చూడసాగెను. జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధముల శిక్షలను అనుభవించుచుండుట పుష్కరుడు కనులారాగాంచెను. అతనికి అమితమగు భయము కలిగెను. తన భయము పోవుటకు హరినామస్మరణ బిగ్గరగా చేయసాగెను. వారి నామస్మరణ విన్న ఆ పాపజీవులు తమ తమ పాపములను పోగొట్టుకొనుచుండిరి. వారి శిక్షలు ఆపుచేయడమైనది. యమలోకమంతయు చూచిన తరువాత పుష్కరుడు తిరిగి భూలోకమునకు వచ్చెను. పాపులు అనుభవించుచున్న నరక బాధలను చూచి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానంతో దేవుని స్మరించుచుండెను. ఈ ప్రకారముగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకము వెళ్ళి తిరిగి వచ్చిన వారున్నారు. ఇది నిజము. మున్న శ్రీరామచంద్రుడు పరిపాలించు సమయమున ఒక విప్రకుమారుడు చనిపోయినాడు. ఆ వార్త విని రామచంద్రుడు యముణ్ణి ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలుని తిరిగి బ్రతికించినాడు. అటులనే శ్రీకృష్ణుడు తనకు విద్య గడిపిన గురువుగారి కుమారుడు చనిపోగా తన మహిమ వలన తిరిగి బ్రతికించెను. 9వ అధ్యాయము సంపూర్ణము.
శుభం భవతు.